హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మేమైతే మా మామ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మా మామ వాళ్ళు అయితే హైదరాబాద్ లో ఉంటారు. హాలిడేస్ కదా, హాలిడేస్ అన్నప్పుడు మనం మంచిగా తిరగాలి అంటే మన హైదరాబాద్ కి రావాలి, అంతే కదా. మేమైతే మంచిగా తిరుగుదాం అనేసి ఫిక్స్ అయిపోయినాం. ఫస్ట్ అయితే మేమైతే ఫలక్నామా టెంపుల్ తో స్టార్ట్ చేసాము. మేమైతే ఈవినింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అంటే అంత మార్నింగే వెళ్ళడం అంటే చాలా కష్టం కదా. ఎండలు మాత్రం మామూలుగా లేవు అసలు, చెప్పాలంటే ఎండ కొడతాంది. అందుకే మేమైతే 4 o'clock కి స్టార్ట్ అయిపోయాం. కానీ 4 o'clock వచ్చినా కూడా ఘోరంగా ఎండలు అయితే ఉండే. ఏం చేస్తాం, అలానే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా మేమైతే ఫైనల్లీ ఫలక్నామా టెంపుల్ కి అయితే వచ్చాము. ఇంకా మీకు తెలిసిందే కదా, ఫలక్నామా టెంపుల్ అనేది చాలా ఫేమస్. అమ్మవారిని మంచిగా దగ్గరుండి మొక్కాము. చూడండి, చాలా మంది పేపర్స్ అయితే కట్టారు. ఏంటా అని చూస్తే అక్కడ హాల్ టికెట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంత మంది స్టూడెంట్స్ అమ్మవారిని నమ్ముకొని కట్టిళ్ళు. చాలా మంది వాళ్ళ కోరికలు ఇట్లా ముడి కట్టి పెట్టారనమాట. ఈ ఫలక్నామా టెంపుల్ అయితే రైల్వే ట్రాక్ ఇంకా శ్మశానంకి మధ్యలో అయితే ఉంటుంది. అంటే ఫలక్నామాలో ఉన్న కాళికామాత అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. అక్కడ కాళికామాతని మంచిగా మొక్కుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. తొందరగానే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అంటే అక్కడ శ్మశానం అయితే ఉంది కదా, అందుకే. అక్కడైతే దగ్గరలో రెడ్ రోజ్ మార్ట్ అయితే ఉండే, అక్కడికి కూడా వెళ్ళాము. మంచిగా షాపింగ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాము. కానీ అక్కడ అంతగా నచ్చలేదు మాకు. నేను చూడండి గ్లాసెస్ అయితే ట్రై చేస్తున్నాను, ఏది మంచిగా ఉందా అని. అలా నార్మల్ గా ట్రై చేశాను, కానీ ఏది నచ్చలేదు. ఇంకా బేగం బజార్ లో మంచిగా తిరిగేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అంటే మా అక్క వాళ్ళ కూతురు బర్త్డే అయితే ఉండే, సో మేమైతే అందరం కలిసి వెళ్ళాము. మా వైశాలి అయితే కేక్ అయితే కట్ చేసింది. మంచిగా తన కేక్ తినిపించి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను. నేను మా చెల్లి కలిసి అయితే ఇచ్చాము. అంతే గాయ్స్, బాయ్.